నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన ఘటన అత్యంత దారుణమన్నారు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. టీడీపీ గూండాల దాడిలో తీవ్రంగా గాయపడి గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పవన్ భార్గవ్ను ఆయన పరామర్శించారు. కూటమి పాలన అంతా దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అరాచకాలతో నడుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు జక్కంపూడి రాజా. ఇంత జరుగుతున్నా ప్రశ్నించడానికి పార్టీ పెట్టానని చెప్పిన పవన్ కళ్యాణ్ కనీసం నోరు మెదపడం లేదని మండిపడ్డారు. పవన్ భార్గవ్ ఇద్దరు కూడా చనిపోయినటువంటి లక్ష్మీ నాయుడు వల్ల అన్నదమ్ములు. వాళ్ళిద్దరితో కూడా మాట్లాడితే ఉద్దేశి కారుతో మళ్ళీ తిరిగి రెండోసారి మూడోసారి కూడా కారు పైకి కిందకి ఎక్కించి కిందకి దిగి కారులోంచి డిక్కీలోంచి ఒక రాడ్డును కూడా తీసి వీళ్ళని తిరిగి తల మీద కొట్టడం. తల మీద పల్లె కూడా అన్ని ఊడిపోయి కనిపిస్తా ఉన్నాయి భార్గవ్. అక్కడే ఈ హరిశ్చంద్ర ప్రసాద్ వాళ్ళ సొంత నాయనమ్మ అలాగే అతని భార్య కూడా సంఘటనలో ఉన్నప్పటికీ కారులో కూడా వాళ్ళు ఉన్నారు. యాక్సిడెంట్ చేసినప్పుడు వాళ్ళని ముద్దాయిలుగా చేర్చరు. అదే సీన్ నుంచి ఆ హరిశ్చంద్ర ప్రసాద్ వారి తండ్రికి ఫోన్ చేసి తక్షణమే రమ్మనంటే ఇలా చంపేస్తున్నాను మీరు కూడా రండి అని చెప్పని పిలిస్తే ఆయనేమో కత్తులు పట్టుకుని అక్కడికి వస్తాడు. కానీ తండ్రిని కూడా కేసులో పెట్టరు. చాలా క్లియర్ కట్గా కాన్స్పిరసీ కనిపిస్తూ ఉంది.